ఎక్కడ వీళ్ళు? గోశాలపూర్ వెళ్ళారయ్యా. చిత్ర నా వైఫ్, నా ఇంకో ప్రాణం. వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. గోశాలపూర్లో ఎక్కడ? ఎక్కడో తెలియదు, వాళ్ళ భార్య ఇంటికి వెళ్ళాడు అనుకుంటా. ఇది మా అత్తగారి ఇల్లు. ఈ అడ్రస్ తెలిసే అవకాశమే లేదు. మీరేం కంగారు పడకండి, ఇక్కడ సేఫ్గా ఉంటారు. వాడు దొరకపోయినా నేను సరెండర్ అవుతా. కానీ చిన్న చేంజ్, నిన్ను చంపి సరెండర్ అవుతా. కానీ వీడి సేఫ్గా ఉండాలంటే జైల్లో ఉండాలి. నేను మళ్ళీ వస్తానో రానో తెలీదు. అమ్మ ప్రాణాలతో ఉంటుందో లేదో తెలీదు. మీ ప్రేమతో మా అమ్మ నన్ను కనిందని, మా అమ్మకి మీరే భర్త అని ఈ ప్రపంచానికి తెలిసేలా పుణ్యస్త్రీగా సాగనంపుతారా సార్? ఇది ఒకటైనా చేయండి సార్. భయపడకండి. వాన వచ్చినప్పుడు భూమి మీద గంజాయి మొక్క, తులసి మొక్క రెండు పెరుగుతాయి. కానీ గంజాయి మొక్కను వేళ్లతో పెకిలించే మంచి మనుషులు వస్తారు. అలాంటి మంచి వాళ్ళే ఈ తులసి మొక్కను కాపాడతారు. మీరు ధైర్యంగా ఉండండి. చిత్ర, లోపలికి వెళ్ళి షర్ట్ తీసుకొచ్చి అబ్బాయికి ఇవ్వు. అలాగే ఒక పెన్ను పేపర్ ఇస్తారా? ఇది అమ్మన్న హాస్పిటల్ అడ్రస్. నీ పేరేంటి? జైల్లో అందరూ ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు నీకు సహాయపడతారు. సలీం. హే, వీడు మనవాడ్రా. బాయ్. అస్సలం అలైకుం. గురుదేవం చంపింది నువ్వేనా? అవును. నీకే చూస్తే అలా లేవే. అది గురుదేవ్. 2 రోజుల నుంచి చూస్తున్నా, నువ్వేం తినట్లేదు. నాకు ఈ ప్లేస్ చూస్తే భయంగా ఉంది. మనిషికి అతిపెద్ద వీక్నెస్ ఏంటో తెలుసా? భయం. అతిపెద్ద బలం ఏంటో తెలుసా? ఆకలి తీరడం. మీ అమ్మని కాపాడుకోవాలంటే నీకు బలం కావాలి. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు తిను. నమస్తే అన్న. నమస్కారం అమ్మ. నమస్కారం. బెయిల్ ఏమైంది? మనం బెయిల్ ఇచ్చిన ఆ ఖైదీ రావటం రాకపోవటం తన ఇష్టం అమ్మా. వాడికి చట్టం తెలిసిన వాడెవడో సహాయం చేస్తున్నాడమ్మా. చంద్రశేఖర్ పేరు మీద బెయిల్ వస్తేనే నువ్వు బయటకు రావాలి, గుర్తుపెట్టుకో. చట్టం చట్టం చట్టం. నేను వాడిని చూడాలి. నేనెవరో తెలుసా? వీధిలో బొమ్మలా నరికి పడేసావే, ఆ బొమ్మకి ప్రాణమిచ్చిన అమ్మని. చిన్నప్పుడు వాడికి నచ్చిన వస్తువు ఒకటి కింద పడిపోయింది. అప్పుడు కరెంటు లేదు, వాడి ఏడు బాగలేదు. పక్కనే ఉన్న ఊరినే తగలబెట్టా. ఆ వెలుతురికి ఆ వస్తువు దొరికింది. వాడి ఏడుపు నాపటానికి ఒక ఊరినే ఏడిపించాను. మరి నిన్నేం చేయాలి? మా అబ్బాయికి ఒకసారి ముళ్ళు గుచ్చుకుంది. సాధారణంగా ఒక అమ్మ అయితే గుచ్చుకున్న ముళ్ళును తీసేస్తుంది. నేనేం చేశానో తెలుసా? ఆ ఊళ్ళో ముళ్ళ చెట్లే లేకుండా చేశాను. ఇప్పుడు అర్థమైందారా నిన్నేం చేస్తానో? చిన్నప్పుడు వాడికి మాటలు రాకపోతే అమ్మ అనే పిలుపు కోసం ఈ అమ్మ ఎన్ని అగ్నిగుండాల్లో కాళ్ళు పెట్టిందో చూడా. చుట్టూ కెమెరాలు ఉన్నాయమ్మా. మీరు ఏమన్నా చేస్తే మా ఉద్యోగాలు పోతాయమ్మా. అమ్మమ్మ మీరు వచ్చేయండి. వీడిక్కడే చావాలి. వీడి శవం నా దగ్గరికి రావాలి. అప్పుడే నా కొడుకు నేను కాటికి తీసుకెళ్తా. ఏంటి సార్ హడావిడి? అరే, గురుదేవుని చంపిన వాడిని వదిలేస్తారా ఏంటి? ఈ రోజు వాడిని చంపేస్తారు. అనవసరంగా మీరు ఇన్వాల్వ్ కాకండి. రేయ్, ఇక్కడే ఉన్నాడ్రా. రేయ్,
రే గురుదేవ్ మనుషులు నేను ఇక్కడే చంపుతాం ప్లాన్లో ఉన్నారా? అవునరా. అల్లా కష్టాన్ని ఇస్తాడు. ఆ కష్టంతో పోరాడి గెలిస్తే సుఖాన్ని ఇస్తాడు. నువ్వు ఇక్కడ గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా నేను బయటికి పంపుతారు. బయట మన వాళ్ళు నీకు తోడుగా ఉంటారు. ఎవరా? ఇది మాకు తోచిన సహాయం. ఏంటిది? ఆయుధం. డూ బట్ డోంట్ డై. ఆగండ్రా. వీడు భయపడటం చూస్తే గురుదేవిని చంపిన వల్ల లేడు. వాడి ముఖం చూస్తేనే అర్థమవుతుంది. పాపం వదిలేయండి రా. చంపడానికి డబ్బు తీసుకున్నావు, చంపేసే వెళ్ళాలి. వీడి మాట వినద్దు. రండ్రా. ఆగండ్రా. నేను బాసా నువ్వు బాసా వాడిని చెప్పడానికి వచ్చాం. పక్క జరగదా. చేసే పనికి న్యాయం ఉండాలిరా. తప్పు చేయని వాడిని చంపితే ఆ అల్లా కూడా మనల్ని క్షమించాడు. చూడండి రా. గురుదేవ్ ఫ్యామిలీని ఎదిరించిన ప్రతి ఒక్కడికి ఇదే గతి. చూడండి రా.